హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో ఈ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాము. మెయిన్గా ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. మా మోటివ్ ఏమంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి ఏదైతే డిఫికల్ట్గా ఉంటాయో, లైక్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కానీ డిఫికల్ట్ ఏరియాస్ కానీ వాటిని వీలైనంత సింప్లిఫై చేయడం, వీలైన సింప్లిఫై చేసి చెప్పడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మేము టూ సిరీస్ లాంచ్ చేస్తున్నాము. ఒకటి ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, రెండు కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఈ టూ ఏరియాస్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మేము కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము రెదర్ దెన్ లెసన్స్. ఆ సిరీస్ త్వరలో లాంచ్ చేస్తాము. ముందుగా ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేస్తున్నాము. కరెంట్ అఫైర్స్ ఎట్లుంటుందంటే మనకు డే వైజ్ తీసుకొని ఆ డేలో మేజర్ పేపర్స్, లైక్ తెలుగులో అయితే ఈనాడు, సాక్షి, ఇంగ్లీష్లో అయితే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, వాటి నుంచి టాప్లో ఏముంటాయో, టాప్ కరెంట్ అఫైర్స్ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి అడగచ్చు, లేదా ఎక్కడో ఒక చోట ఇది యూజ్ అవుతుంది అనే కరెంట్ అఫైర్స్ మటుకే సెలెక్ట్ చేసుకుని, లైక్ ఎక్కువ వేస్టేజ్ అనేది లేకుండా, మీ టైం వేస్ట్ కాకుండా మీకు ప్రొడక్టివ్గా మేము ఎంతైతే ఇవ్వగలుగుతామో ఆ టాపిక్స్ మటుకి సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటిలో నేషనల్ కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ కవర్ అవుతుంది, స్టేట్ లెవెల్ ఇష్యూస్ కూడా కవర్ అవుతుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన వెంటనే ఆ రోజు తీసుకున్న టాపిక్స్ పైన ఒక 10 క్వశ్చన్స్ పీడిఎఫ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వగలుగుతాం మీకు రివిజన్ కోసం. దాంతోపాటు ఒక్కోసారి మీకు కొన్ని టాస్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఏమంటే కొంచెం ఇంటరాక్టివ్గా నేర్పించడము, ప్లస్ ఈజీగా గుర్తుండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇది ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనం June 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం మొత్తం 4 పేపర్లు చూడడం జరిగింది. సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. వీటిలో మేజర్ ఒక 5 టాపిక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది. ఎక్కువ ఏపీ రిలేటెడ్ ఉన్నాయి, ప్లస్ నేషనల్ ఇష్యూస్ కూడా, డిఫెన్స్ రిలేటెడ్ కూడా ఉంది. ఈవెన్ అంటే మిగతా కూడా ఉన్నాయి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి మట్టుకే పిక్ చేసుకోవడం జరిగింది. సో తక్కువ దాంతో ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టు ఈ సిరీస్ని డిజైన్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ టాపిక్ చూద్దాం దీంట్లో. సో మనం ప్యాటర్న్ కూడా ఎట్లా అంటే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏ విధంగా ఇచ్చారు, లైక్ ఇక్కడ మీరు లెఫ్ట్లో చూసినట్లయితే న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనం ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. దీంట్లో ఏమంటే మనకు త్రిదళాధిపతిగా రాజా సుబ్రహ్మణ్యం ప్లస్ నౌకాదళాధిపతిగా స్వామినాథన్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సో మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇండియాకి రీసెంట్గా న్యూ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్లస్ న్యూ నేవల్ చీఫ్ వీళ్ళిద్దరూ అపాయింట్ అయ్యారు. సో న్యూ సిడిఎస్కి ఎవరు అపాయింట్ అయ్యారంటే ఎన్ రాజా సుబ్రహ్మణి, అండ్ న్యూ నేవల్ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎగ్జామ్ సిలబస్ అబ్జర్వ్ చేస్తే పర్సన్స్ ఇన్ న్యూస్ అని ఉంటుంది. ఆ పర్సన్స్ ఇన్ న్యూస్ కేటగిరీ కింద ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలా అడగచ్చు, హూ అస్యూమ్డ్ చార్జెస్ న్యూ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మైరల్ కృష్ణ స్వామినాథన్, లేదా హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ 3rd చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మనకు ఆన్సర్ ఏంది, రాజా సుబ్రహ్మణ్యం గారు. సో ఇక్కడ సిడిఎస్ గురించి కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పోస్టు ఇంతకుముందు లేదు, అది 2020 టైంలో క్రియేట్ చేశారు. అంటే మనకి ఇంతకుముందు ఇండియన్ ఆర్మీకి ఆర్మీ చీఫ్ ఉండేవాళ్ళు, నేవీకి నేవీ చీఫ్ ఉండేవాళ్ళు, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ చీఫ్ ఉండేవాళ్ళు. వీటి మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ క్రియేట్ చేసిన కొత్త పోస్టే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో దీంట్లో క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడగచ్చు, ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైనా అడగచ్చు, జనరల్ బిపిన్ రావత్ గారు. సెకండ్ వచ్చి అనిల్ చౌహాన్ గారు, రీసెంట్గా నిన్న రిటైర్ అయ్యారు అతను, May 30th రిటైర్ అయ్యారు. థర్డ్ వచ్చి రాజా సుబ్రహ్మణ్యం గారు, అంటే ప్రజెంట్ ఇప్పుడు. సో మనకు ఎగ్జామ్ లెవెల్లో టఫ్ ఇవ్వాలంటే ఎట్లా, ఈ 3 నేమ్స్ ఇచ్చేసి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకారం అరేంజ్ చేయమని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఎవరు, జనరల్ బిపిన్ రావత్ గారు, సెకండ్ అనిల్ చౌహాన్ గారు, థర్డ్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం గారు. సో ఇక్కడ మీ టాస్క్ ఏమంటే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని ఒక్కసారి రెఫర్ చేసుకుని అంతే. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమొస్తుందంటే వీళ్ళకి సంబంధించిన టెన్యూర్, జనరల్గా ఆర్మీ చీఫ్కి కానీ, నేవీ చీఫ్కి కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్కి కానీ వాళ్ళ టెన్యూర్ 62 ఇయర్స్ మాత్రమే. కానీ సిడిఎస్కి టెన్యూర్ 65 ఇయర్స్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేమ్స్, న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, న్యూ నేవల్ చీఫ్ ఎవరు, ప్లస్ ఇండియాస్కి సంబంధించిన 3 చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్స్ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ టెన్యూర్, లైక్ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్కి 62 ఇయర్స్, సిడిఎస్కి 65 ఇయర్స్. సో మనం ఇక్కడ ఏం చేసాము, ఒక ఆర్టికల్ తీసుకున్నాము, దాని ప్రకారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అడుగుతారో అని మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఇది పిఐబిలో వచ్చింది. మనకు తెలుసు న్యూస్ పేపర్స్ కంటే కూడా ఇంపార్టెంట్ అయింది పిఐబి. దీంట్లో ఏమైందంటే మనకు యూనియన్ బడ్జెట్లో గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే పిఎం సేతు. ఇది రీసెంట్ యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే మనకు ఐటీఎస్ ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, వాటిని అప్గ్రేడ్ చేయడం. ఈ స్కీమ్ కింద టోటల్ 200 ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్గా పెట్టింది. వాటిలో ఇండియాలోనే ఫస్ట్ సెలెక్ట్ అయింది వైజాగ్ ఐటీఐ క్లస్టర్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐటీఐ సెలెక్టెడ్ అండర్ పిఎం సేతు స్కీమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటే వైజాగ్ ఐటీఐ క్లస్టర్. సో దీంతోపాటు మీరు చేయాల్సింది ఏమంటే పిఎం సేతు స్కీమ్కి సంబంధించి అసలు అంటే ఇన్డెప్త్గా అవసరం లేదు, జస్ట్ పిఎం సేతు అంటే ఏంది, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, బడ్జెట్లో అది ఏ మినిస్ట్రీ కింద ఎవరు లాంచ్ చేశారు అనేది అంతే. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాస్ ఫస్ట్ ఆపరేషనల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ వైజాగ్ ఐటీఐ క్లస్టర్ అండర్ పిఎం సేతు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఇది కూడా బడ్జెట్కి సంబంధించింది, బట్ రీసెంట్గా న్యూస్లో వచ్చింది. బడ్జెట్లో గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది. ఏమంటే సిఆర్, సిటీ ఎకనామిక్ రీజియన్. ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ ఉంటాయి కదా, వాటిని డెవలప్ చేయడం. ఈ స్కీమ్ కింద మొత్తం ఆల్ ఇండియాలో 7 సిటీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. వాటిలో వన్ ఆఫ్ ద సిటీ విశాఖపట్నం. మన సౌత్ ఇండియా నుంచి ఈ సిటీ ఒక్కటి మటుకి ఆ స్కీమ్ కింద ఎంపిక అయిందనమాట. ఆ స్కీమ్ పేరు ఏంది సిటీ ఎకనామిక్ రీజియన్. సో ఈ స్కీమ్ కింద ఏమంటే ఒక్కొక్క సిటీకి టైర్ 2 సిటీకి 5,000 crores ఇస్తారు డెవలప్మెంట్ కోసం. ఐ మీన్ ఇంతకుముందు ఏమంటే డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అంటే వైజాగ్ వరకు ఇచ్చేవాళ్ళు, బట్ అలా కాకుండా వైజాగ్ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ మొత్తం కలిపి సిటీ ఎకనామిక్ రీజియన్ సిఈఆర్ అని తీసుకొని ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ కింద డెవలప్ చేయాలని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. టోటల్ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, సిఈఆర్ అంటే ఏంటి, సిటీ ఎకనామిక్ రీజియన్. ఎప్పుడు లాంచ్ చేశారు, బడ్జెట్లో లాంచ్ చేశారు. ఇండియా మొత్తం ఎన్ని రీజన్స్ సెలెక్ట్ చేశారు, 7 రీజన్స్. సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఒకే ఒక రీజియన్ ఏమైంది, వైజాగ్ ఎకానమీ రీజియన్. సో ఇంతే ఈ స్కీమ్. సో ఇక్కడ దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే ఒకసారి సిటీ ఎకనామిక్ రీజియన్ అంటే ఏమో చూడండి జస్ట్ ఒకసారి. సో నెక్స్ట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో రిలేటెడ్. ఈరోజు ఆంధ్రావే ఎక్కువ ఉన్నాయి. జూన్ 1 నుంచి కొత్త రైల్వే జోన్ క్రియేట్ అయింది ఇండియాలో, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. దాని పేరు ఏం పేరు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇది ఇండియాస్ 18th రైల్వే జోన్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. ఈ రోజు నుంచి ఇది ఫంక్షన్ స్టార్ట్ అయింది. సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు ఈ రైల్వే జోన్ ఎందుకు క్రియేట్ చేశారంటే మనకు ఆంధ్రప్రదేశ్ బైఫర్గేట్ అయ్యేటప్పుడు లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని అష్యూరెన్స్ ఇచ్చింది. వాటిలో 13th షెడ్యూల్లో, ఈ షెడ్యూల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 13th షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమని ప్రామిస్ చేసిందంటే ఏపీకి కొత్త న్యూ రైల్వే జోన్ ఏపీ హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు క్రియేట్ చేస్తామని చెప్పింది. సో దాన్ని నిలబెట్టుకునేకి ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ క్రియేట్ చేసింది. సో దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు, ప్రజెంట్ ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయని అడగచ్చు, 18th అడగచ్చు, రీసెంట్గా ఏది క్రియేట్ అయింది అనొచ్చు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడగచ్చు, విశాఖపట్నం. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ షెడ్యూల్లో దీని గురించి ఉంది అంటే 13th షెడ్యూల్. సో ఇవే అండి ఈరోజు సంబంధించింది. సో మీకు ఇది తక్కువే అనొచ్చు, రోజుకి 4 లెక్కేసుకున్నా కూడా మనకు 1 monthకి 120 ఇష్యూస్ అవుతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంకి మనం కరెంట్ అఫైర్స్లో అంటే మనకు ఒక 100 ఫర్ ఎగ్జాంపుల్ 100 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ పైన అడుగుతారనుకుందాము. దాంట్లో అన్ని డిఫికల్ట్ ఏరే కదా, అట్లీస్ట్ 80 అన్న ఈజీ ఇస్తారు. ఆ ఈజీ అనేదాన్ని ఇలాంటి వాటి నుంచే కవర్ చేస్తారు. మనం ఈ 80 వదిలేసి ఈ 20 కోసం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఫస్ట్ మనం 80 మాస్టర్ చేద్దాము, ఎగ్జామ్ టైంకి రిమైనింగ్ 20 కూడా చూసుకుందాం. సో మీరేమంటే నేను మీకు కింద యూట్యూబ్లో ఒక లింక్ అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ టాపిక్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా. జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్స్ కూడా చదవండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, దాంతోపాటు స్టాటిక్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వీడియో. మీ సజెషన్స్ ఇంకేమైనా కూడా ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా బెటర్గా ట్రై చేస్తాము. సో టుమారో విల్ కమ్ విత్ టాప్ కరెంట్ అఫైర్స్. సో ఇంకా రోజు ఇంప్రూవ్ చేసేకి మేము ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్.